ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పావన గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండపేటగా పిలువబడే మాండవ్యపురంలో అగ్రహారం వీధిలో తర్క మీమాంసాది నిష్ణాతులు నవద్వీప విశ్వవిద్యాలయం నుంచి భట్టాచార్య బిరుదాంకితులు అయిన కీర్తిశేషులు శ్రీ శ్రీరామశర్మ గారి మునిమనుమడు, కీర్తిశేషులు శ్రీ సుబ్రహ్మణ్యం లక్ష్మీదేవి దంపతుల కుమారులు, కీర్తిశేషులు శ్రీ విశ్వనాథం గారు వారి సోదరీమణుల కుటుంబ సభ్యులచే 1993 జూన్లో స్థాపించబడి నిర్విఘ్నంగా నిర్వహింపబడుతున్న శ్రీ గణేశ శ్రీ మహాలక్ష్మి సహిత సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ దివ్య మందిరం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఇక్కడ బాబా పాదుకలు మాత్రమే కాదు, ఔదుంబర వృక్షం, దత్తమందిరం, పురప్రముఖులు శ్రీ పుల్లాజీ గారిచే ఆధునికీకరణ చేయబడి ధునితో కూడిన ద్వారకామాయి కూడా అద్భుతంగా నెలకొంది. ప్రతిరోజు అర్చకులు శ్రీ వంక భాస్కరం గారిచే 4 హారతులు షిరిడీలో జరిగినట్టే ఇవ్వటంతో పాటు అనేక పూజలు కూడా భక్తజనులు జరిపించుకుంటున్నారు. భక్తుల మనోరథం తీర్చే అనాథనాథుడు సాయినాథునికి ప్రతి సంవత్సరం భోగి రోజు భోగిపండ్లు భక్తజనులచే సమర్పించబడి తరువాత బాలబాలికలకు శిరసున ధరింపచేసే సందడి పండుగ 30 సంవత్సరాలుగా నిరాటంకంగా సాగుతోంది. సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 శ్రీరామనవమి రోజు ఉదయం రథోత్సవం, పెద్ద ఎత్తున నారాయణ సేవ అనంతరం శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరపటంతో పాటు సాయంత్రం చందనోత్సవం జరుగుతుంది. పెద్ద పళ్ళెంలో గంధం ఉంచి ధూపం సమర్పిస్తూ ఊరేగించి తెచ్చి భక్తులు బాబాకు తమ స్వహస్తములతో స్వయంగా అలంకరించవచ్చు.
గురు పౌర్ణమికి అభిషేకములు, పూజలు, సాయి వ్రతాలు చక్కగా జరుగుతున్నాయి. గణపతి నవరాత్రులు సంగీత కార్యక్రమాలతో పాటు లడ్డూ వేలం యథావిధిగా సందడిగా జరుగుతుంది. శరన్నవరాత్రులలో 9 రోజులు అమ్మవారికి నిత్యం కుంకుమార్చనలు, సరస్వతీ పూజ రోజు చిన్నారులచే పూజలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు జరపటం ఆనవాయితీ. దత్త జయంతికి అభిషేకం, పూజలు, వ్రతాలు భక్తజనులు సంతోషంగా పాల్గొనే విధంగా జరుగుతాయి. శివరాత్రికి జాగరణ, అభిషేకాలు కోలాహలంగా జరుగుతాయి. ఈ మందిరంలో విశాఖ బ్రదర్స్చే అన్నమాచార్య విభావరి, అమ్ముల సాంబశివరావు గారిచే సాయికోటి పుస్తకములతో స్తూప స్థాపన, ఇలా ఇత్యాది ఎన్నో కార్యక్రమాలు కాకుండా 2021లో పద్మశ్రీ గరిగిపాటి నరసింహారావు గారు వచ్చి ఏకాదశ సూత్రాలపై ప్రసంగించారు. ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి దర్శించుకుని వెళ్ళారు. పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంతో, భక్తి శ్రద్ధలతో సేవించుకునే షిరిడీ సాయిబాబా మందిరం మన అగ్రహారం వీధిలో వెలిసి ఎంతో ప్రముఖమైనదిగా పేరు పొందింది. రండి, దర్శించండి, తరించండి. ఓం శ్రీ సాయిరాం. ఓం దత్త శ్రీ దత్త జయ గురుదత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురుదత్త. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం దత్త శ్రీ దత్త జయ గురుదత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురుదత్త. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం దత్త శ్రీ దత్త జయ గురుదత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురుదత్త. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం దత్త శ్రీ దత్త జయ గురుదత్త. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం దత్త శ్రీ దత్త జయ గురుదత్త. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.